బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 విడుదల సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారన్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత ఉందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లయిందన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ సంతాపం తెలుపుకున్న చిత్ర బృందం అయినా సంతాపం తెలిపాల్సిందే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు అనడం సరికాదని చెప్పారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారని, చట్టం ఎవరికి చుట్టం కాదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొట్టల దాకా తెచ్చుకున్నారన్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లయిందన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ సంతాపం తెలపకున్న చిత్ర బృందమైన సంతాపం తెలపాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో అతడిని అరెస్టు చేశారా అనడం సరికాదని చెప్పారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారని, చట్టం ఎవరికి చుట్టం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.